హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ డ్యూటెక్. ఈరోజు మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది చూడబోతున్నాం అనమాట. సో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఏ ఎగ్జామ్ అయినా కానీ మీరు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి అటెండ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి చక్కగా తెలుసుకోవాలి. వాటి నుంచి క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా అనేది ఉంటుందనేది అందరికీ తెలుసు. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు కంబైన్గా ఒక చోట అందుబాటులో ఉండేలా మనం చేయబోతున్నాం అనమాట. సో ఇంకా ఏదైనా కానీ అడిషనల్ ఫ్యాక్టర్స్ ఏమున్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారండి. సో దట్ ఏంటంటే మిస్ చేసిన ఏమన్నా ఉంటే కూడా ఏంటో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఇంటరాక్టివ్గా అనేది బెస్ట్ క్వాలిటీ లెర్నింగ్ అనేది పొందుతూ ఉంటాం. అలాగే ఈ పీడిఎఫ్స్ ఏదైతే మీరు ఈ యొక్క స్కీమ్స్ గురించి పీడిఎఫ్ కావాలనుకున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అలాగే మన యాప్లో కూడా ఫ్రీగానే ఈ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. యూ క్యాన్ డౌన్లోడ్ అనమాట. సో ఇండియన్ సొసైటీ క్లాస్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. అది కాకుండా ఫ్రీ పీడిఎఫ్స్లో కూడా నేను దీన్ని అప్లోడ్ అనేది చేస్తాను. యాప్లో కానీ లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు ఇవి పొందొచ్చు అనమాట. సో మన కంటెంట్లోకి వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయబోయేది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. సో చూడండి, ఫిషరీస్ కోసం, ఫిషర్మెన్ కోసం ప్రత్యేకంగా అంటే మత్స్యకారుల కోసం ఏంటంటే డీజిల్ పైన సబ్సిడీ అనేది ఇస్తున్నాం. సో దాన్ని ఆంధ్రప్రదేశ్ డీజిల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ ఫిషర్మెన్ అంట. అంటే చేపలు పట్టే వాళ్ళ కోసం ఏంటంటే డీజిల్ పైన సబ్సిడీ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందిస్తుంది అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే చూడండి, ఫైనాన్షియల్ బర్డన్. సో మత్స్యకారులకు ఏదైతే ఆర్థికంగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారో, సో ఫైనాన్షియల్గా బర్డన్ అనేది ఎక్కువైతుందో సో దాన్ని తట్టుకునే విధంగా, అలాగే ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి మా చేపలన్నీ పట్టుకొస్తున్నప్పుడు మార్కెట్లో ఏంటంటే ఒక్కోసారి రేట్లు ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి రేట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తట్టుకునే విధంగా ఏంటంటే ఈ యొక్క సబ్సిడీ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సిడీ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మీకు ఒక వస్తువు కొనడానికి 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే 30 రూపాయలు గవర్నమెంటే కడుతుందన్నమాట. అంటే మీకేంటి, మీరు ఇప్పుడు 70 రూపాయలు కడితే చాలు. అంటే మీకేంటి ఇంకో 30 రూపాయలు సబ్సిడీ లెక్కన, అంటే సబ్సిడీ రేట్లు తక్కువగా మీకు దొరుకుతుంది అనమాట. అదేవిధంగా ఈ సబ్సిడీ అమౌంట్ అనేది ఏంటంటే మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఏంటంటే 3000 లీటర్లు అంటే నెలసరికి గాను 3000 లీటర్ దాకా సో కాల్డ్ అంటే పెద్ద బోట్లు ఉంటాయి చూసారా. సో పెద్ద బోట్లు వాటికి వచ్చేసి 3000 లీటర్ల దాకా నెలసరి వాళ్ళు సబ్సిడీ రేట్ల మీదే ఇస్తున్నారనమాట. సో అలాగే ఏంటంటే మోటరైజ్డ్ బోట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 300 లీటర్ల దాకా ఏంటంటే సబ్సిడీస్ 300 and 3000 మోటరైజ్డ్ బోట్స్ అండ్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్. ఇలా 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఈ స్కీమ్లో. తర్వాత మనం చూస్తున్నామంటే సబ్సిడీ రేట్లు అనేది, అంటే సబ్సిడీ రేట్కి ఎంత ఇస్తానని చెప్పారా, ఆ సబ్సిడీ రేట్ ఏంటి అని మనం తెలుసుకున్నామంటే, సో ఇక్కడ తీసుకున్నామంటే సబ్సిడీ రేట్ వచ్చేసి 9 రూపీస్ పర్ లీటర్ అనమాట. సో సబ్సిడీ ఎంత రేటు 9 రూపీస్ పర్ లీటర్ అనేది ఇస్తున్నారు. అందరికీ ఇస్తారా అంటే లేదు, ఖచ్చితంగా అంటే కొంతమంది అర్హత, ఈ డీజిల్ అనేది డీజిల్ బోట్స్కి వచ్చేసి అర్హత పొందిన వాళ్ళకి మాత్రమే అది అందిస్తారు. అందులో ఏంటంటే సో ఈ సబ్సిడీకి అర్హత ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఖచ్చితంగా అంటే లీగల్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా ఏపీ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు లీగల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే కదా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకంతా కూడా రేషన్ కార్డు కానీ అన్ని గుర్తింపులు అనేది ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళకేంటి ఫిషింగ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ప్రైమరీ యాక్టివిటీగా ఉండాలి. అంటే చాలామంది చేపలు పడుతూ ఉంటారు, ఇతర బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇదొక పార్ట్ టైమ్గా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కాదు, ఖచ్చితంగా ఏంటంటే ఇది ఫైనల్గా ఏంటంటే ఈ బిజినెస్ మెయిన్ బిజినెస్గా ఉండాలన్నమాట. సో అలాగే మెంబర్స్ ఆఫ్ ద ఫిషర్ కమ్యూనిటీ అన్నిటికన్నా ముఖ్యమైన ఎలిజిబిలిటీ ఈ స్కీమ్ పొందాలి అంటే ఏంటంటే మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఫిషింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ ఫిషింగ్ కమ్యూనిటీలో వచ్చేసి ఖచ్చితంగా ఏంటంటే మీరు రిజిస్టర్ అయినా అంటే మత్స్యకారులకు అంటూ ఒక కమ్యూనిటీ ఉంటుంది, దానిలో గుర్తింపు అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు తీసుకున్న అంటే చాలా వరకు ఏంటంటే చేనేత సంఘాలు ఉంటాయి, వాటిలో గుర్తింపు ఇస్తారు. ఆ విధంగా ప్రతి వృత్తికి కూడా ఏంటంటే గుర్తింపు అనమాట. ఆ గుర్తింపు మీరు పొందుండాలి. సో అలాగే ఓన్ ఏ ఫిషింగ్ బోట్ ఇంక్లూడింగ్ ఆపరేటర్స్ ఆఫ్ రాఫ్ట్ అండ్ మోటార్ బోట్స్. అంటే ఏంటి, ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఎందుకంటే డబ్బులు పడాలి కదా. తర్వాత ఏంటి, ఖచ్చితంగా మీకు ఫిషింగ్ మత్స్యకారులకు బోట్కి డబ్బులు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏంటంటే బోట్ పొంది ఉండాలి, ఓనర్షిప్ మీ పైన ఉండాలి. సో వాళ్ళకు ఈ సబ్సిడీ అనేది ఇస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఏంటంటే మీకు తగినటువంటి ప్రతి ఒక్కటి, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ నేను ప్రతి దానికైతే చెప్పబోయేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డీజిల్ సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసుకున్నారు. తర్వాత ఏంటి ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అన్నిటికీ ఒకటి అండి, ఆధార్ ప్రూఫ్స్, రెసిడెంట్ ప్రూఫ్స్ ఇవే అన్నీ అడుగుతారు. సో అందువల్ల డోంట్ వరీ. సో ఇక్కడ చూడండి, రెసిడెంట్ ప్రూఫ్ అంటే మీరు ఇక్కడ ఆంధ్రాలోనే చెందున్నారా లేదా నేటివిటీ అంటారు.
అలాగే ఆధార్ కార్డు, లైవ్లీహుడ్ సర్టిఫికేషన్ అంటే వేరే బతుకుతెరువు లేకుండా అంటే చేపల మీద ఆధారపడి బతుకుతున్నాము, మాకు బోట్ మీద లైఫ్ ఉంది అనే విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర అలాంటి లైవ్లీహుడ్ సర్టిఫికేట్ అనేది మీరు పొందాలి. అంటే మీకు ప్రైమరీ యాక్టివిటీ ఏంటి ఫిషింగ్ అనేది మీరు ప్రూవ్ చేయాలన్నమాట. సో అదేంటి ఫిషరీ డిపార్ట్మెంట్ దగ్గర మీరు రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి డాక్యుమెంట్స్ ఇస్తారు. అలాగే ఫిషింగ్ బోట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఇచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెంటర్లో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అనేది చేస్తారనమాట. తర్వాత నెక్స్ట్ స్కీమ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం చూడబోయే స్కీమ్ ఏంటంటే జగనన్న అమ్మఒడి స్కీమ్. ముఖ్యంగా ఏంటంటే మీకు 1 లైనర్ కన్క్లూషన్లు ఇస్తాను. అంటే ఒక స్కీమ్ పేరు రాగానే ఆ స్కీమ్ దేని సంబంధితమైనదని మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి ఏంటంటే మీకు దట్ విల్ క్రియేట్ అన్ ఐడియా. ఎందుకంటే స్కీమ్స్ చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఒక విషయం చక్కగా చెప్తా చూడండి. ఒక స్కీమ్ వినగానే అది దేనికి సంబంధితమైందనేది మీరు గుర్తొస్తే చాలు. దాని తర్వాత ఇంటీరియర్ కాన్సెప్ట్ అంటే దాంట్లో ఏమున్నాయో అవి మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. కానీ చాలామంది ఏంటంటే ఆ స్కీమ్ చూడగానే ఫస్ట్ ఇన్స్టెంట్ అది గుర్తు రాకపోతే చాలా చాలా కష్టం. సో అందువల్ల ఏంటంటే చూడండి, అమ్మ ఒడి దేనికోసం? ఇది ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్. చూడండి, పిల్లల యొక్క చదువు కోసం. అది కాకుండా ఏంటి, పేదరికంలో ఉన్న బిలో పవర్టీ లైన్లో ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు వచ్చేసి ఖచ్చితంగా చదువు అంటే బాగా డబ్బున్న కుటుంబాలు కాదు, బాగా పేదరికంలో ఉన్న పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా చదివించాలి, మీరు బడికి పంపించాలి అనే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఈ స్కీమ్ గురించి తెలుసుకున్నామంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరపు నుంచి కూడా అంటే ఆర్థిక సాయం అనేది ఇస్తారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే లీగల్ అంటే మదర్స్కి, ముఖ్యంగా ఏంటంటే మదర్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ అంటే అమ్మ ఒడి అంటే అమ్మ అకౌంట్కి డబ్బులు వేస్తారనమాట. లేదంటే ఇఫ్ నాట్ సో మదర్ ఈస్ అవైలబుల్ అంటే రికగ్నైజ్డ్ గార్డియన్ అంటే వాళ్ళను బాగోగులన్నీ చూసుకున్న గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట. ఇది ఏ ఏజ్ గ్రూప్కి ఎవరికి ఇస్తారు అంటే ముఖ్యంగా అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుని సపోర్ట్ చేసే విధంగా ఆర్థిక సాయం అనేది ఇస్తారు. వాళ్ళ మదర్స్ అకౌంట్కి ఏంటంటే డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ఆర్థిక సాయం అంటున్నారే, ఎంత వేస్తున్నారు ఏంటి అని మనం చూసామంటే 15,000 రూపీస్. సో సంవత్సరానికి గాను యాన్యువల్ ఎయిడ్ అని అంటారు. అంటే సంవత్సరానికి గాను 15,000 రూపాయలు వచ్చేసి వాళ్ళకి అనేది అకౌంట్స్, బెనిఫిషరీ అకౌంట్స్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఎప్పుడు పడుతుందంటే అమౌంట్ జనవరి. సో చూడండి, జనవరి ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే సార్ మా కుటుంబంలో ఇద్దరు ఉన్నారు సార్, ఇద్దరికి అమౌంట్ వస్తుందా అంటే వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అనేది రెస్ట్రిక్షన్స్ లేదు, అందరికీ కూడా ఏంటంటే జనవరి మంత్కి అంతా కూడా ఏంటంటే ఈ అమ్మఒడి స్కీమ్ అనేది మదర్స్ అకౌంట్కి అనేది పడుతుంది. ఇంతేనండి. నేను కాంప్లెక్స్గా మనం ఒక స్కీమ్ని చదవచ్చు, బడ్జెట్లో ఎంత ఇచ్చారు, తర్వాత ఇంకోటి ఇచ్చారు, అవన్నీ నేను చెప్పట్లేదండి. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ బేసిక్ డెఫినేషన్స్తో అన్ని స్కీమ్స్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను ఏంటంటే ఖచ్చితంగా కవర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. తర్వాత ఇక్కడ అర్హత. సో ఎవరెవరు ఈ యొక్క స్కీమ్కి అర్హత అంటే ముఖ్యంగా ఇండివిజువల్స్ లీగల్ రెసిడెంట్స్. అంటే ఫస్ట్ ఏ యొక్క స్కీమ్ కన్నా కానీ 2 విషయాలు మీరు చదవకండి, కష్టపడకండి. అర్హత కానీ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కానీ 2 ఒకేలా ఉంటాయి. ఫస్ట్ మీకు తెలియాల్సినంత ఏంటి, స్కీము ఏంటి. సో నేను ఈ వీడియో ఎండ్ కానీ లేదంటే సపరేట్ ఒక వీడియోలో వచ్చేసి టక ఒక 10 నిమిషాలు అన్ని స్కీమ్స్ని అంటే ఏంటి అనే విధంగా ఒక క్విక్ రివిజన్ కూడా చేస్తాను. దర్ ఇస్ నో వరీ ఇన్ ఇట్. సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండాలి, అలాగే మీరు పేదరికంలో ఉంటే బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్ అయ్యి ఉండాలి, మీకు అంతా కూడా వైట్ రేషన్ కార్డు ఉండాలి. సో మీరు తెలుసుకోండి. సో ఇక్కడ వైట్ రేషన్ కార్డు అనేది ఏంటంటే బిలో పవర్టీ లైన్లో సగటు ఆదాయం 1,00,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకు వచ్చేసి సో కాల్డ్ ఈ యొక్క వైట్ రేషన్ కార్డు అనేది ఇస్తారనమాట. అలాగే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ చైల్డ్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఎందుకంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇస్తున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా కాదు, మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఎన్రోల్ అనేది అయ్యి ఉండాలి. సో అది. సో అలాగే హౌఎవర్ ఇఫ్ ద చైల్డ్ డిస్కంటిన్యూ దేర్ స్టడీస్ డ్యూరింగ్ అకాడమిక్ దే విల్ నాట్ బీ ఎలిజిబుల్. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చదువు మధ్యలో ఆపేశారనుకోండి వాళ్ళకి అర్హత లేదనమాట. సో అంటే ఇక్కడ మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. కంపల్సరీగా ఏంటి, పిల్లలను ఎన్రోల్ చేసుకోవాలి, పిల్లలను మనం ఏంటి చదివించాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇక్కడ మీరు ఒకవేళ మధ్యలో చదువును ఆపేస్తే మీకు అర్హత లేదు, యు ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ది స్కీమ్ అని చెప్పేస్తున్నాను. సో యూ నీడ్ టు బీ స్టడీ ఇన్ ద స్కూల్. సో అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే సో ఇక్కడ చైల్డ్ చూడండి, హెడ్ ఆఫ్ ద చైల్డ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఎప్పుడు కూడా స్కూల్ ద్వారా అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ అనేది చేస్తారు. అంటే
మనకి మండల్లో ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత స్కూల్స్ ఉంటుంది, ఎన్రోల్మెంట్ స్టేటస్ అంటే వీళ్ళంతా కూడా స్కూల్లో రిజిస్టర్ అయ్యారు, రెగ్యులర్గా వస్తున్నారు అనే ఒక గుర్తింపు అన్నీ ఉంటే ఈ స్కీమ్లోకి వాళ్ళని కలుపుతారు. సో అలాగే ఇండివిజువల్ క్యాన్ యూజ్ టు ప్రొవైడ్ ద లింక్ టు చెక్ దేర్ ఎన్రోల్మెంట్ స్టేటస్. మీరు ఈ స్కీమ్లో అర్హత ఉన్నారా లేదా ఏంటి అనేది మీరు స్టేటస్ని బట్టి చూడొచ్చు. బట్ ఎప్పుడూ కూడా ఏంటంటే మీ స్కూళ్ళు లేదంటే జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే రిజిస్టర్ చేపిస్తారు. కానీ ప్రొసీజర్స్ మాత్రం ఏంటంటే పేరెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో ఇది ఏంటంటే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అయితే వాళ్ళు తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. తర్వాత నెక్స్ట్ జగనన్న చేదోడు. సో ఇక్కడ చూడండి చాలా వరకు ఆర్టిసన్స్ చేదోడు అనేది ఇంకా ఒక యాక్చువల్గా 2 సార్లు ఇచ్చాను అనుకుంటా, విల్ సీ ఇట్, నో ప్రాబ్లం. సో చూడండి చేదోడు స్కీమ్ అంటే ఒక ఎకనామిక్ సపోర్ట్ అనమాట, ఆర్థిక సాయం ఎవరికి, ముఖ్యంగా కోవిడ్-19. ఈ కోవిడ్-19 ఇవన్నీ వచ్చినప్పుడు అంటే చాలామంది సఫర్ అయిపోయారు, చాలామంది ఇబ్బందుల్లో పడిపోయారు. సో ముఖ్యంగా చిన్న వ్యాపారులు కాదు, సో వి షుడ్ నాట్ సే లైక్ దట్, చిన్న ఆర్టిసన్స్ అనమాట. అంటే కొన్ని వృత్తుల్లో ఉంటున్నవారు, ప్రత్యేకంగా ఏంటంటే టైలర్లు, అలాగే వాషర్మెన్స్, తర్వాత బార్బర్సు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా వరకు సఫర్ అయ్యారు. సో వాళ్ళను సహాయపడే విధంగా వాళ్ళకు కొంత ఆర్థిక సాయం ఇచ్చే విధంగా వచ్చేసి జగనన్న చేదోడు స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చూడండి 10,000 రూపాయలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో, సో ముఖ్యంగా ఏంటంటే టైలర్స్ కానీ, వాషర్మెన్స్ కానీ, తర్వాత బార్బర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి వచ్చేసి బెనిఫిషరీస్కి వాళ్ళ అకౌంట్లకే ఏంటంటే 10,000 రూపాయలు వచ్చేసి జమ చేస్తారనమాట. ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో, సో ముఖ్యంగా ఎందుకు వేస్తున్నారు, ఊరికే జాలీగా తాగేసి పడుకోవడానికి లేదు. ఈ అమౌంట్ అనేది వాళ్ళు వాళ్ళ వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైనాన్షియల్ ఎయిడ్ క్యాన్ బి యూటిలైజ్డ్ టు పర్చేస్ ఎసెన్షియల్ టూల్స్, వాళ్ళకు అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనడానికి, అలాగే నెసరీ ఐటమ్స్ టు హెల్ప్ రీస్టార్ట్ దేర్ బిజినెస్. ఈ కోవిడ్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళు చాలా వరకు వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళ బిజినెస్ పడిపోయింది కాబట్టి మళ్ళీ బిజినెస్ని బిల్డ్ చేయడానికో లేదంటే చిన్నగా అభివృద్ధి చేయడానికో, వాళ్ళు మెరుగైన ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికో ఇది మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో అలాంటి ఒక స్కీమ్కి, ఈ ఒక జగనన్న చేదోడు స్కీమ్కి అర్హత ఏంటి అని తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే బిలో ఏజ్ గ్రూప్ ఆఫ్ 60 years దాటిన వాళ్ళకైతే ఇవ్వరు, ఖచ్చితంగా 60 years లోపు ఉన్న వాళ్ళకి. అందులో అంటే టైలర్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ కమ్యూనిటీస్ సచ్ యాజ్ బ్యాక్వర్డ్ కాస్ట్. టైలర్లు అంటే అందరూ టైలర్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క కమ్యూనిటీస్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి కాపు కమ్యూనిటీస్కి, తర్వాత ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వారికి, అలాగే వాషర్మెన్స్ కానీ, బార్బర్స్ కానీ, ఎందుకంటే ఒక సర్టెన్ కమ్యూనిటీ వారు ఇలాంటి వృత్తుల్లో ఉన్నారు కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళ గుర్తింపులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనికంటూ ఒక గ్రూప్స్ ఉన్నాయండి, ఆ గ్రూప్స్లో వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు అంటే వాళ్ళకి ఐడెంటిటీ గ్రూప్ ఉండాలి, అంటే వాళ్ళకి సంఘాలు ఉంటాయి, లేదంటే ఒక గ్రూప్స్ ఉంటాయి. సో వాటిలో వాళ్ళు రిజిస్టర్ అయినట్టు ప్రూఫ్స్ ఉన్నారనమాట. సో అప్పుడు వాళ్ళకి అర్హతగా అనేది ఇస్తారు. సార్ నేను కూడా టైలర్ ఉన్నాయి సార్, నేను ఇంటింటికి మెషిన్ పెట్టుకుని ప్రతి ఒక్కరు అర్హతకు రాలేరు. యూ నీడ్ టు హ్యావ్ ఎవిడెన్స్, వ్యాలిడ్ ఎవిడెన్స్. అలాగే లోకల్ ఎంక్వైరీ జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెక్ చేసి తర్వాతనే ఇస్తారనమాట. అందుకే చెప్తున్నాను, ఇలా అర్హత ఉందా లేదా అని ఐడెంటిఫై చేసేది ఎవరు అంటే, వెరిఫై చేసేది ఎవరు అంటే ముఖ్యంగా ఏంటంటే సర్వేస్ అనేది అంటే గ్రామ స్థాయిలోను, వార్డ్ స్థాయిలోను వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే ఖచ్చితంగా న్యాయంగా ఈ అర్హత పొంది ఉన్నారో, అలాగే ఖచ్చితంగా వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ ఇంపార్టెంట్ అన్నో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అందిస్తూ ఉంటారు అనమాట. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ని వాళ్ళు అంతా సో ఓవర్వ్యూ అనేది చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ అండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ స్కీమ్ మనం చూడబోయేదంటే నాడు నేడు. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, మేము చాలా చక్కగా అభివృద్ధి చేసాం, దానికి తగినటువంటి సదుపాయాలన్నీ కలిగించాము, అదే నాడు నేడు. ఇంతకు ముందున్న స్కూల్స్కి ఇప్పుడున్న స్కూల్స్కి మేము ఎంత మార్పును తీసుకొచ్చామని చాటి చెప్పే విధంగా తీసుకొచ్చిన స్కీమే నేడు స్కీమ్ అనమాట. ఈ నాడు నేడు స్కీమ్ అనేది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చాలా వరకు మరమ్మత్తు పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేసి ఇంకా స్కూల్స్ని చాలా వరకు అద్భుతంగా అనేది బిల్డ్ చేస్తున్నామంట. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ స్కూల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు కాంపౌండ్ వాల్స్ ఉండవు, చేస్తారు, వాటర్ ఉండదు, బోర్ వేస్తారు, తర్వాత బోర్డ్స్ నీట్గా అన్ని గోడలు పెయింటింగ్ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా చేస్తారనమాట. సో ఇది ముఖ్యంగా తీసుకున్నట్టే హైజీన్ టాయిలెట్స్ని పర్ఫెక్ట్గా చేయడం, ఎలక్ట్రిఫికేషన్స్ చేయడం కానీ, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అందించడం కానీ, ఫర్నిచర్స్ అంటే స్టూడెంట్స్ కానీ పిల్లలందరికీ కూడా అద్భుతమైన చైర్లు అన్నీ కూడా డెస్క్లు అన్నీ చేయడం కానీ, పెయింట్స్ వేపించడం, రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డ్స్ కానీ,
ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ అన్నీ కూడా అంటే ఓవరాల్ అన్నప్పుడు అంటే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ని నాడు నేడు స్కీమ్ కింద వాళ్ళు ఏంటంటే డెవలప్ అనేది చేయబోతున్నారు అనమాట. సో అలాగే ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సో ఇప్పుడు మనం తీసుకున్నామంటే చాలామంది పిల్లలు అంటే ప్రైవేట్ స్కూల్లో అద్భుతంగా ఉన్నాయి అని ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్ రేషియో చాలా ఎక్కువగా ఉందంటే ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో చేరట్ల. ఎప్పుడైతే మనం అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇస్తామో అప్పుడు అందరూ కూడా వస్తారు. సో మొత్తానికి ఏంటంటే ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించాలి. సో మనం ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్లో గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్ కంటే అద్భుతంగా మనము ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఇనిషియేటివ్ అనేది స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో ఈ స్కూల్స్ ఎలా అర్హత ఉంటుందంటే సో అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా స్టేట్లో ఉన్నవన్నీ కూడా అర్హత పొందుంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క టైంలో నెంబర్ ఆఫ్ స్కూల్స్ని టార్గెట్ చేసి వాటిని అనేది డెవలప్ చేస్తారనమాట. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్లో వాళ్ళు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ స్థాయిలో అనేది సెలెక్ట్ చేసి వాటిని అనేది ప్రోగ్రామ్ రూపంలో ఇంప్లిమెంట్ అనేది చేస్తారనమాట. అంటే ఒక సంవత్సరం ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకో స్కూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్ అన్నింటినీ మార్చేయలేం. సో ఇది సెక్షన్ బేస్డ్గా అనేది జరుగుతుంటుంది. దట్ ఈస్ నాడు నేడు స్కీమ్. తర్వాత వైఎస్ఆర్ కంటి వెలుగు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఐ కేర్ కోసం ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కూడా అందించిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇందులో ఏంటంటే ఫ్రీ అండ్ కంప్రహెన్సివ్ ఐ స్క్రీనింగ్. సో అంటే మొత్తం స్టేట్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఏంటంటే వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా ఐలో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళు స్క్రీనింగ్ చేసి దానికి తగినటువంటి సొల్యూషన్స్ అనేది ఇస్తారనమాట. దీనికోసం అంటే ప్రిలిమినరీ చెకప్స్ అండ్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఐ సేఫ్టీ కోసం ఈ యొక్క అందరికీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ కూడా సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసి వాటికైనా అద్భుతమైన సొల్యూషన్స్ అనేది ఇస్తారనమాట. అలాగే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే టార్గెటింగ్ యూనివర్సల్ ఐ కేర్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా బెటర్ ఐ హెల్త్ అండ్ అలాగే బ్లైండ్నెస్ రాకుండా అడ్డుకోవడానికి మనకి ఇంకేమన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు రెటినాలో కానీ ఏదైనా కానీ ఇష్యూస్ ఉన్నాయంటే వాటిని వాళ్ళు డాక్టర్ అంటే మనం చెప్పలేము ఏ సమస్య వస్తుందనేసి ఆ సమస్యను పరిష్కరించి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా గ్లాసెస్ కావాలా లేదంటే ఇంకేదైనా కావాలనేది గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇస్తుంది. లేదంటే మెడికల్గా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. దీనికి అర్హత ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ ఆల్ ఏపీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అర్హత పొందుంటారు. 6 phases ఓవర్ 2.5 years. సో ఇది ముఖ్యంగా ఏంటంటే 6 విడతలుగా 2.5 years అనేది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తారంటే 60 ఏళ్ళు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇలా కొన్ని ఉంటాయి. ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ప్రైమరీగా కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకు అద్భుతమైన హెల్ప్ అనేది చేస్తూ వస్తున్నాను అనమాట. సో ఇది డస్ నాట్ రిక్వైర్ ఇండివిజువల్ అప్లికేషన్స్. సో ఇదేంటి స్టేట్ లైక్ స్కీమ్. సో దీనికి ఏదైనా అప్లికేషన్ వేయాలా ఏంటంటే లేదు. గవర్నమెంట్ చేసి స్కీమ్ ప్రకారం చేసి హాస్పిటల్స్లోను వాటిలోను వాళ్ళు కొన్ని ఆర్గనైజ్ చేస్తుంటారు. సో ఆర్గనైజ్ చేసినప్పుడు ఈవెంట్స్ లాగా అందులో మనం వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అలాగే ఇంకా ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేసి చక్కగా చేసుకుంటున్నారు. దిస్ ఇస్ వాట్ వైఎస్ఆర్ కంటి వెలుగు. నెక్స్ట్ మనం చూస్తున్నంటే వైఎస్ఆర్ ఆవాస్ యోజన. ఆవాస్ అంటే ఇల్లు, మనం గుర్తుపెట్టుకుందాం. ఆవాస్ అంటే ఇల్లు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే పేదలందరికీ కూడా ఇల్లు అంటే అందరికీ కూడా ఏంటంటే ఇళ్ళ కల్పించడం కోసమే ఈ స్కీమ్. సో దీన్ని ఏమంటే ఇళ్ళ పట్టాలు స్కీమ్ అంటారు. ఏమంటారు వైఎస్ఆర్ ఆవాస్ యోజన అని ఇళ్ళ పట్టాలు స్కీమ్ అంటారు. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అని కూడా అంటారు. ముఖ్యంగా ఏంటంటే అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వచ్చేసి పేదలందరికీ కూడా ఏంటంటే ఇల్లులు కట్టించడం. సో దానికోసం ఏంటంటే సుమారుగా ఏంటంటే 27 లక్షల ప్రజలు వచ్చేసి స్టేట్లో బెనిఫిట్ అనేది పొందుతూ ఉన్నారు. సో ఈ యొక్క స్కీమ్కి మనం అర్హత ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాన్యువల్ ఇన్కమ్ below 1,44,000 in urban areas and 1,20,000 in రూరల్ ఏరియాస్. గ్రామ స్థాయిలో 1,20,000, సిటీస్లో వచ్చేసి 1,44,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు, అలాగే వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నారు. సో నాట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్. సో మనం గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా పెన్షన్ కానీ లేదంటే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా కానప్పుడు అర్హత అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళకు సో అక్కడ ఉంటున్న సర్వే ఆఫీసర్స్ ఎవరైతే మనకి గ్రామ స్థాయిలో కానీ ఉన్న విఆర్ఓస్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా వాళ్ళు స్టడీ చేసి వీళ్ళకి అర్హత ఉంది అని ఎలిజిబుల్ చేస్తే తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు అనేది ఇస్తారనమాట. సో అలాగే చూడండి అడిషనల్ అప్లికెంట్స్ మస్ట్ నాట్ ఓన్ ఏ 4-wheelers. సో ఇది మాత్రమే కాకుండా మీకు కార్లు ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, అలాగే నెలకి మీరు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ ఉపయోగించకూడదు. ఈ కండిషన్స్ అంతా కూడా మీరు ఫుల్ఫిల్ చేశారు అంటే ఖచ్చితంగా ఏంటంటే మీకు అర్హత అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఏపీలో అందుబాటులో ఉన్నాయంటే మీరు 4-wheelers పొందున్నారనుకోండి, కార్లు ఉన్నాయనుకోండి, మీకు అర్హత ఉండదు, అర్హత అంతా పోతుంది. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కానీ
ఉండదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ అర్హత లేదు. అలాగే 300 యూనిట్ల కన్నా కానీ ఎక్కువ కరెంట్ మీరు యూజ్ చేసినా కానీ మీకు అర్హత ఉండదనమాట. ఇవి ఇక్కడ ఇస్తున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే రెసిడెన్సీ రిక్వైర్మెంట్స్ మస్ట్ బీ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదో తాత్కాలికంగా వచ్చేళ్ళం కాదు, ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు నేటివ్ అయి ఉండాలి, పర్మనెంట్ రెసిడెంట్ అనేది అయి ఉండాలి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే వాళ్ళకి తగినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా గ్రామ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అర్హత పొందిన వాళ్ళంతా కూడా సచివాలయంలో బయట వాళ్ళు వేస్తారు. తర్వాత అన్ని వెరిఫై చేసి గవర్నమెంట్ ఆఫీసెస్ అంతా వెరిఫై చేసి వాళ్ళకు అవి ఏ ప్లేస్లో ఏదైతే ఉంటుందో సో దాన్ని వాళ్ళు చూపిస్తారనమాట. ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ లైన్ నెంబర్ విషయానికి వచ్చామంటే 1100 అనమాట. సో అలాగే గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ అక్కడ కూడా కన్సల్ట్ అయ్యంటే వాళ్ళకి తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఇది వైఎస్ఆర్ ఆవాస్ యోజన లేదంటే ఇళ్ల పట్టాలు స్కీమ్ అని మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ స్కీమ్లోకి వెళ్దాం. సో మనం నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్లోకి వచ్చేసాము. సో ఏపీ ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ స్కీమ్లో నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్. సంపూర్ణ పోషణ అంటే ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలంటే సో చూడండి, న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ముఖ్యంగా ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్స్. ముఖ్యంగా న్యూట్రిషన్ అనేది ఎవరికి ఎక్కువగా కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చిల్డ్రన్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ పోషణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా స్కీమ్స్ ఒక పాయింట్ చక్కగా గుర్తుపెట్టుకోండి. ఆ స్కీమ్ యొక్క హెడ్లైన్లోనే మీ యొక్క సగం ఆన్సర్ దాగుంటుంది. అంటే సంపూర్ణ పోషణ న్యూట్రిషన్. సో ఎవరికి, పిల్లలకి మరియు ప్రెగ్నెంట్ మదర్స్కి లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఖచ్చితంగా ఏంటంటే సంపూర్ణ పోషణ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కడ ఎక్కువగా వెనకబడిన వర్గాల వారు ఉంటారో వారికి ఏంటంటే ఎక్కువగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ట్రైబల్స్ ప్రత్యేకంగా తీసుకున్నామంటే న్యూట్రియన్ డెఫిషియన్సీ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే ఎక్కడైతే ఎక్కువగా డెఫిషియన్సీ ఉంటుందో అక్కడే మనం పరిష్కారం అనేది ఎతకాలి. సో అందుకోసం ఏంటంటే చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అలాగే చిల్డ్రన్స్కి ఏంటంటే కంప్లీట్ న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం కోసం ముఖ్యంగా ఏంటంటే 77 ట్రైబల్ మండలాలు, ట్రైబల్ ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అలాంటి మండలాలు, అలాగే 7 ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఏరియాస్ కానీ అలాగే 8 డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో స్టేట్ అంతా కూడా ఏంటంటే ఈ సంపూర్ణ పోషణ అనేది అందిస్తున్నాం అనమాట. ఇందులో ఏంటంటే సో 6 నుంచి కూడా 72 months మధ్యలో ఉంటున్న పిల్లలు అంటే చిల్డ్రన్స్ అంతా కూడా. సో ఇక్కడ 72 months అన్నారు. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా అంటే 6 months నుంచి 6 years వరకు అంటే 12 6 కదండి, 12 6 72 కదా. సో అందువల్ల ఏంటి ఈజీ టు రిమెంబర్ అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల కాలం వరకు ఉంటున్న ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అంటే పౌష్టికాహారం అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో అనేది ఈ స్కీమ్ అనేది అందిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే తెలుసు, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా, హెల్త్ స్టేటస్ ఏది ఉన్నా కానీ వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇవ్వడం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా తీసుకుంటూ వాళ్ళకి అనేది అందిస్తూ ఉంటారు. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా అండర్ వెయిట్ చాలామంది చిన్నపిల్లలు వచ్చేసి తక్కువ బరువుతో జన్మిస్తారు, అలాగే తక్కువ బరువుతో ఉంటారు చిన్నపిల్లలు, ఎందుకంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల. సో వాళ్ళకు ఏంటంటే ఖచ్చితంగా చిల్డ్రన్స్కి న్యూట్రిషన్ అందే విధంగా అలాగే కొన్ని ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అనేది ఖచ్చితంగా పిల్లలకి వచ్చేసి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్. కొన్ని ఐరన్ కానీ కాల్షియమ్స్ కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఏంటంటే ఈ యొక్క స్కీమ్ ద్వారా అందిస్తున్నారు అనమాట. అలాగే ఇవంతా కూడా ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ ద్వారా, అందుకనే మనం అంగన్వాడీలో తీసుకుంటే బాలబడి పిండి చెప్తాం మనము, అవన్నీ ఇస్తారు. తర్వాత ఏంటంటే సో ఇంకా ఏంటంటే ఇంకా ఎగ్స్, మిల్క్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇది అర్హత కలిగిన ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది అందిస్తూ వస్తారు. ముఖ్యంగా ఏంటంటే ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాస్లో ఏంటంటే చాలా వరకు పిల్లలు వచ్చేసి స్టంటెడ్ గాను, అండర్ వెయిట్ గాను ఇలా ఎక్కువ మంది పిల్లలు జన్మిస్తారు కాబట్టి అలా ఉంటారు కాబట్టి వాళ్ళను ఫస్ట్ ప్రైమరీగా కన్సిడర్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యానికి వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ అనేది అందిస్తున్నారు అనమాట. ఎస్, నెక్స్ట్ స్కీమ్ మనం చూడవంటే వైఎస్ఆర్ జలయజ్ఞం స్కీమ్. ముఖ్యంగా నీటి వనరులు, సో నీటిని, వాటర్ రిసోర్సెస్ని కాపాడడం కోసం, వాటర్ రిసోర్సెస్ని అందుబాటులో చేసే దానికోసం తీసుకొచ్చిన స్కీమే వైఎస్ఆర్ జలయజ్ఞం స్కీమ్ అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటి, ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై. సో ఇక్కడ ఏంటంటే ఇరిగేషన్ అంటే ఏంటి, వాటర్ సప్లై అంటే పక్కన పెడదాం. ఫస్ట్ ఇరిగేషన్ అంటే వ్యవసాయానికి కావాల్సిన నీటిని అందించడానికి మనం అంటాం ఇరిగేషన్ అంటాం. చాలా సింపుల్ అండి సబ్జెక్ట్. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మీరు చదివేటప్పుడు ఎంత సింపుల్ మైండ్ పెట్టుకుంటారో లైట్ మైండెడ్గా పెట్టాలి. ఇంకొక విషయం చాలా స్టూడెంట్స్ చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఏంటంటే ఒక సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఎక్కువగా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏది పడితే అది మైండ్లో పెట్టుకుంటూ ఇంకా సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా
ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు ఒక విషయం క్లియర్గా చెప్తాను చూడండి. నెవర్ స్టడీ ఫార్ సక్సెస్. నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేసేస్తాను, సో ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తానో లేదో, అసలు నాకు గుర్తొస్తుందో రాదో, అయ్యో ఈ జల ఎగ్జామ్ స్కీమ్ నాకు గుర్తుండదా ఎప్పుడూ కూడా సెల్ఫ్ డౌట్, అలాగే సెల్ఫ్ ఎస్టిమేషన్ ఎప్పుడు కూడా ఒకటి. కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ అండి. నమ్మండి, ట్రస్ట్ చేయండి. కాన్ఫిడెన్స్ అనేది మీ మీద మీరు ఉంచే నమ్మకం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అతి నమ్మకం కాదు. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఎఫర్ట్ అనేది చదువు మీద పెట్టండి, ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయిపోతారు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ అష్యూర్ యూ. ఎందుకంటే రిజల్ట్స్ కోసం చదివే వాళ్ళు వేరు, జస్ట్ మనము చదవడం వేరు. సో ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ కోసం అందరూ చదువుతున్నారు, అది దాంతో తీసిపోయడానికి ఏమీ లేదు. కానీ మీరు చదివేటప్పుడు ఇన్ని డౌట్స్ పెట్టుకుంటున్నప్పుడు అంటే సబ్జెక్ట్ మీ బ్రెయిన్లోకి ఎక్కదు. లైట్ హార్టెడ్ అంటే ఏది ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్ ఏం పెట్టుకోకుండా సింపుల్గా క్లియర్గా నేను చదువుతున్నాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నో ప్రాబ్లం. కాకపోయినా ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్లో నేను ఇంకా గ్రూప్ 2 మిస్ అయిందంటే గ్రూప్ 1 కొట్టేస్తాను. ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో ఎప్పుడూ కూడా ఉండాలి. అలాగే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత లైట్ హార్ట్ ఉండదో ఎక్కువ నాలెడ్జ్ మీలో ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది మీకు తెలియదు కానీ ఎగ్జామ్స్లో ఒక 30% స్టూడెంట్ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే ప్యానిక్. ఆ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ తెలియకపోతే బుర్ర బద్దలు కొట్టేసి వామ్మో దేవుడు ఇంకా అవి కాదేమో అనేసి ఒక టెన్షన్తో ఉంటారు చూసారా. ఆ టెన్షన్ వల్ల 30% ఫెయిల్యూర్. అంటే ఆ 30% మీరు కూడా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ క్వశ్చన్ తెలియలేదు, బాగా ఆలోచిద్దాం, ఎక్కడైనా చదివామా, గుర్తొస్తుందా, రాలేదు, పర్లేదు, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, తెలుసు 10 క్వశ్చన్ 11 క్వశ్చన్ నాకు తెలిసి ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో, ఒక ధైర్యంతో పోతున్నప్పుడు అంటే మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. అది గట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జలయజ్ఞం స్కీమ్కి వద్దాం. జలయజ్ఞం స్కీమ్ అనేది ఇరిగేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ వ్యవసాయానికి నీరు అందిస్తాం కదా, దాన్ని ఇరిగేషన్ అంటాం. వాటర్ సప్లై అనేది అంటే డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే అందరికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అలాగే తాగునీటి సరఫరా అనేది సేఫ్గా అందించాలి. అలాగే మనకి వాటర్ రిసోర్సెస్, సో అంటే నీటి వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని సంరక్షించాలన్నమాట. అదే వైఎస్ఆర్ జలయజ్ఞం స్కీమ్. సో ఈ యొక్క స్కీమ్ ద్వారా ఏంటంటే మోడర్నైజింగ్ పాండ్స్ అంటే ఏంటి, కొలనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ దాంట్లో నీటి మట్టాన్ని పెంచుతూ, సో దీని ద్వారా ఏంటంటే వాటర్ టేబుల్స్ అంటారు, అంటే భూమిలో ఉన్న నీటి మట్టాన్ని మనం ఎక్కువ చేయడం అనమాట, సేఫ్ చేయడం అనమాట. సో దీని ద్వారా ఏంటంటే యాక్సెస్ టు క్లీన్ వాటర్, సో అప్పుడు మనకి తాగునీటికి కానీ వ్యవసాయానికి కానీ అద్భుతమైన నీరు అనేది మనకి లభిస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ అనేది ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రతి ఒక్క సిటిజన్కి అందులో ఇది ఓవరాల్ స్టేట్ లెవెల్ స్కీమ్ కాబట్టి మొత్తం స్టేట్లో ఉన్న నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటూ అందిస్తూ వస్తారనమాట. తరువాత నెక్స్ట్ స్కీమ్ మనం చూడబోయేదంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. సో ఇక్కడ ఏంటి సున్నా వడ్డీ అంటే ఏంటి, జీరో ఇంట్రెస్ట్ అంతేనండి. సో ఈ స్కీమ్ అనేది ఏంటి, జీరో ఇంట్రెస్ట్ లోన్ అంటే ఎటువంటి వడ్డీ కట్టకుండా మీరు అసలు కడితే చాలు. నేను 100 రూపాయలు ఒక అతని దగ్గర తీసుకుంటున్నాను, సో నేను ఒక సంవత్సరం తర్వాత ఎంత కట్టాల్సిన 10% వడ్డీ అంటే నేను 110 రూపాయలు అతనికి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు సున్నా వడ్డీ అంటే నేను 100 రూపాయలు తీసుకుంటున్నాను, నేను సంవత్సరం తర్వాత కూడా అదే 100 రూపాయలు ఇస్తాను అనమాట. ఇది ముఖ్యంగా అందరికీ ఇవ్వరండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ముఖ్యంగా చూసుకున్నాము అంటే ఈ మధ్యలో మెసేజెస్ పర్లేదు. సో ఇక చూడండి, ఉమెన్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక సంఘాలు ఉంటాయి చూసారా. సో ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఎవరైతే ఉంటారో డోక్రా మహిళలు కానీ వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి అందించాలి, వాళ్ళను పేదరికం నుంచి మనం బయటికి తీసుకురావాలి. సో ఇక్కడ లివింగ్ ఇన్ పవర్టీ, అందుకోసం పేదరికంలో ఉంటున్న వారికి ఆర్థిక సాయం ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 10 మంది మహిళలు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒక లక్ష కానీ వాళ్ళకి కానీ ఇప్పుడు సున్నా వడ్డీ రూపంలో లోన్ ఇచ్చారనుకోండి, జీరో ఇంట్రెస్ట్ రేట్. ₹1,00,000కి అందరూ కూడా 10 మంది కలిసి ఉన్నారా లేదా, 10 మంది కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనుకోండి. సో 1,00,000 అంటే 10 లక్షలు వస్తుంది. 10 లక్షలకి ఏమొస్తుందంటే గ్రామంలో విలేజ్లో చూసుకోండి, సో ఒక చిన్న టెంట్ అన్నీ వేసి వాళ్ళు పశువులు కొన్నారనుకోండి, ఒక ఆవు ఒక పశువు ఏదైతే ఒక 30,000-40,000 రేట్ తీసుకున్నా కానీ మనకి ఒకరికి 3 చొప్పున 10 మందికి ఏమొస్తుంది, 30 ఆవు 30 పశువులు వచ్చిందంటే ఒక కోఆపరేటివ్ లాగా ఫామ్ అయ్యి దాని ద్వారా పాల వ్యాపారం కానీ పాల ద్వారా వస్తున్న లాభం కానీ ఇవన్నీ తీసుకున్నామంటే వాళ్ళ జీవనం అనేది మెరుగుపడుతుంది. 3 ఆవులు ఒకరి పేరు మీద ఉన్నా కానీ ఇట్స్ అ గుడ్ ప్రాఫిట్, కలిసికట్టుగా చేసినా కానీ ఇట్స్ అ గుడ్ ప్రాఫిట్. సో ఇక్కడ ఏంటంటే
ఏదో ఒక బతుకు తెరువు, ఏమీ లేని దానికి ఏదో ఒకటి బెస్ట్ కదా గ్రామాల్లో అన్నప్పుడు. ఇట్ విల్ గివ్ యూ ఎ బెటర్ లైవ్లీహుడ్ అనమాట. ఇలా ఇది మాత్రం కాదు, ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు, అందరు కలిసి ఒక ఏదన్నా కానీ ఒక చిన్న సైజ్ కంపెనీ లాగా స్టార్ట్ చేయొచ్చు, ఏదన్నా కానీ చేయొచ్చు. వాళ్ళకు జీవనోపాధి కలిగించడం కోసం 0 వడ్డీతో లోన్ అనేది ఇస్తారనమాట. సో ఈ స్కీమ్ అనేది అంటే జీరో ఇంట్రెస్ట్ రేట్ అనేది, సో చూడండి, ఆన్ అవుట్ స్టాండింగ్ బ్యాంక్ లోన్స్ అప్ టు 5 lakhs ఎంత దాకా ఇస్తున్నారు. నేను ఉదాహరణ చెప్పాను ఇందాక, కానీ జనరల్గా ఎంత ఇస్తున్నారు, 5 lakhs దాకా ఇస్తున్నారు. ముఖ్యంగా ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీని పెంచడం కోసం. సో అర్హత ఎవరికంటే ఖచ్చితంగా ఏపీలో ఉన్న వాళ్ళకే ఇస్తారు ఈ స్కీము. అలాగే వాళ్ళంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మెంబర్షిప్గా ఉండాలి. అలాగే ఉండడం మాత్రమే కాదు, వాళ్ళంతా కూడా పేదరికంలో ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఈ యొక్క స్కీమ్కైనా అర్హత అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇఫ్ దే ఆర్ బిలో పవర్టీ లైన్ అన్నప్పుడు వాళ్ళకి ఈ స్కీమ్ అనేది అర్హత ఉంటుందన్నమాట. ఇది ఎలా సెలెక్షన్ చేస్తారంటే నవశకం సర్వే అనేది మనకి చేస్తారు విలేజ్ వాంటర్ నుంచి. సో అక్కడి నుంచి ఏంటంటే మీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, ప్రూఫ్, ఐడెంటిటీ, రెసిడెన్స్, బిలో పవర్టీ లైనా కదా, సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి అలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్షిప్ ఎవిడెన్సెస్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మీరు మనంతా అర్హత చేసిన తర్వాత మీరు ఈ 0 వడ్డీకి అర్హత పొందిన తర్వాత అప్లై చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ, సెర్ప్ అని అంటారు. ముఖ్యంగా అంటే పేదరిక నిర్మూలన కోసం మనకి పనిచేస్తుంది గ్రామ స్థాయిలో. ఇదే గుర్తుపెట్టుకొని 2 టాపిక్స్ మీకు చాలా ఇంపార్టెంట్. సెర్ప్ అంటారు, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే గ్రామ స్థాయిలో ఉన్న రూరల్ పవర్టీని ఎలిమినేట్ చేయడం కోసం ఉండేది సెర్ప్. అలాగే గ్రామ స్థాయి మాత్రమే కాకుండా అర్బన్ స్థాయిలో అంటే సిటీస్లో పేదరికాన్ని నిర్మూలించడానికి ఉండేదే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, మెప్మా అంటారు. ఈ 2 స్కీమ్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో మోర్ పాసిబిలిటీ టు ఆస్క్. సెర్ప్ అనేది ఏంటి, గ్రామ స్థాయిలో రూరల్ పవర్టీని ఎలిమినేట్ చేయడానికి. మెప్మా ఏంటి, అది ముఖ్యంగా సిటీస్లో అక్కడ ఏంటంటే పేదరిక నిర్మూలన కోసం. చాలా చక్కగా సింపుల్గా మనకి కాన్సెప్ట్ అర్థమైంది. సో నెక్స్ట్ మనం వెళ్దాము. నెక్స్ట్ అంటే జగనన్న వసతి దీవెన. వసతి అంటే ఏంటి, హాస్టల్ ఉండడానికి, అంతే కదండి. సో ఇప్పుడు మనం చూద్దాం హయ్యర్ ఎడ్యుకేషన్, పై చదువులు ఇవన్నీ చదువుతున్న పిల్లలు ఏంటి హాస్టల్ ఉండి చదువుకుంటారా లేదా. సో ఈ వసతి దీవెన స్కీమ్ అనేది వాళ్ళ కోసమే. ముఖ్యంగా అంటే ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఎకనామికలీ డిసడ్వాంటేజెస్, ఆర్థికంగా వెనుకబడి వర్గంలో ఉంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదువుల కోసం, అలాగే చదువు కాదు, వసతి దీవెన అనేది చదువు కాదు, ఇట్స్ అప్ టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద సెటిల్మెంట్ అన్నమాట. ముఖ్యంగా అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ అందించడం కోసం. ముఖ్యంగా అంటే ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఏంటి, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఎవరికైనా కానీ ఇలాంటి స్టడీస్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్తో అఫిలియేట్ అయిన స్టేట్ యూనివర్సిటీతో అఫిలియేట్ అయిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ అర్హత పొందుంటారు అనమాట. సో వాళ్ళకు ఏంటంటే బిలో పవర్టీ లైన్, ముఖ్యంగా ఏంటంటే పేదరికంలో ఉంటున్నవారు, అంటే చాలా వరకు బిలో పవర్టీ లైన్ ఉన్నవారికి చూడండి హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫీ రీఎంబర్స్మెంట్గా 10,000, ముఖ్యంగా ఐటీఐ చదువుతున్న స్టూడెంట్స్కి 10,000 దాకా ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తారు. అలాగే పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి 15,000 దాకా ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తారు. డిగ్రీ స్టూడెంట్స్కి 20,000 దాకా వసతి దీవెన అనేది పడుతుంది అనమాట. సో ఇది డైరెక్ట్గా ఎవరైతే అర్హత ఉంటారో స్కూల్ కానీ కాలేజెస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో అక్కడ ప్రూఫ్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది చేస్తారనమాట. ఈ యొక్క హాస్టల్ ఫీజు కానీ మెస్ ఫీజ్ ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రం ప్రత్యేకంగా అంటే ఫుల్ ఫీజు అనేది రియంబర్స్మెంట్ చేస్తారు. సో అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే జగనన్న వసతి దీవెన స్కీమ్ వచ్చేసి ఆన్లైన్లో పోర్టల్లో అప్లై చేసుకోవాలి. తగినటువంటి డాక్యుమెంట్స్ అంటే రెసిడెంటు, ఆధారు, నేను చెప్పాను కదా ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో సిమిలారిటీ ఉంటుంది. అడ్మిషన్ ఫీ, ఎందుకంటే మీరు కాలేజ్లో అడ్మిషన్ పొందారా లేదా కావాలి కదా, అలాగే మీరు బిలో పవర్టీ లైన్ ఉన్నారా లేదా, ఎకనామిక్ వీకర్ సెక్షనా కాదా అని సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే పేరెంట్ ఏ వృత్తి చేస్తున్నారు, అలాగే ట్యాక్స్ పేరా కాదా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, 4-వీలర్ ఉందా లేదా, 300 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ యూస్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఇంతకుముందు చెప్పాను కదండి. అవన్నీ కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇది జగనన్న వసతి దీవెన స్కీమ్. చక్కగా అర్థమైందా. నెక్స్ట్ చేదోడు, ఐ థింక్ సో చేదోడు స్కీమ్ మనం చూసేసామండి. ఇది చూసేసాం, పర్లా ఇది రిపీట్ అయినట్టుంది, నో ప్రాబ్లం. సో చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీలో ఇంతకుముందు దానికని ఇక్కడ బెటర్స్ చూడండి, రజకాస్ అండ్ దోబీస్. సో రజకాస్ కానీ దోబీస్కి కూడా అంటే ఈ యొక్క చేదోడు స్కీమ్ మనకు అందరికీ తెలుసు. ఆర్టిసన్స్ కానీ వెనకబడిన వాళ్ళు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు అకౌంట్ చేసి ఇయర్లీ పడుతుంది వాళ్ళ వృత్తిని మెరుగుపరచుకోవడానికి. అందులో చూడండి ఎవరెవరికి పడుతుందంటే చూడండి 60 సంవత్సరాల లోగా ఉన్నవారు, ముఖ్యంగా అంటే కొన్ని కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు కొన్ని పనులలో
ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వాళ్ళకు ప్రత్యేకంగా ఈ యొక్క బెనిఫిట్ ఇస్తున్నారు. అందులో రజక అండ్ ధోబీస్ వచ్చేసి వాషర్మెన్స్ గాను, నయీ బ్రాహ్మిన్స్ వచ్చేసి బాబర్స్, అలాగే విత్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఖచ్చితంగా అంటే వాళ్ళకు సొంతంగా అనేది వాళ్ళు పనులు చేస్తున్నారు. అలాగే టైలర్స్ వచ్చేసి బ్యాక్వర్డ్ బీసీస్ ఉన్న టైలర్స్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీస్ కానీ, తర్వాత కాపు కమ్యూనిటీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ. చేదోడు స్కీమ్ ఇంతకు ముందు వేసాము, నో ప్రాబ్లం, ఇట్స్ రిపీటెడ్. నవశకం సర్వే అంటర్లో వీళ్ళు దీన్ని చెక్ చేసి వాళ్ళకి అందిస్తారనమాట. దాట్స్ ఇట్. పెళ్లి కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక. పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తారు సార్ అంటే ఇస్తారు. చూడండి, ఫైనాన్షియల్ సపోర్ట్ ముఖ్యంగా ఏంటంటే మ్యారేజెస్ ఇండియాలో ఏపీలో జరుగుతున్న మ్యారేజెస్కి వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారనమాట. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు పూరెస్ట్ ఫ్యామిలీస్ ఉంటారు, పెళ్లి చేసుకోవడం కష్టం, డాటర్ వెడ్డింగ్ కోసం ఉన్న ఖర్చు డబ్బు అంతా సేవింగ్ అంతా ఖర్చు అయిపోతుంది, చాలా ఇబ్బందులకు పడిపోతుంటారు. ఇలాంటి ఇంకా ఒక లాజిక్ చెప్పాలంటే మన ఇండియాలో చాలా వరకు పవర్టీస్ అంతా కూడా మ్యారేజ్ వల్ల అవుతుందంట. గ్రాండ్ ఇయర్ అండి. సో మనము బతకడంలో సంతోషం ఉండాలా, మ్యారేజ్లో సంతోషం ఉండాలంటే అది ఒక ఈవెంట్ అనేది ఒక పర్సెప్షన్ అయిపోతుంది. ఇప్పుడు బర్త్డే వస్తే చాలా అందరూ గ్రాండ్ సెలబ్రేషన్, కేక్ కటింగ్, మూతి మీద కేక్ పీయడం అంతా ఒక గ్రాండ్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలంటే మనం ప్రతిరోజు ఒక బర్త్డే లాగా బతికితే ఎంత బాగుంటుంది చూడండి, ఆలోచించండి. That's the beauty of life, and you need to realize that every moment is a beautiful thing for you and you need to live that life to the fullest. సో ఒకరోజు సంతోషంగా ఉండడం కాదండి, ప్రతిరోజు మీరు సంతోషంగా ఉండాలి. పుట్టినరోజు మిమ్మల్ని సంతోషంగా ఉంచడం కాదు, ఎవ్రీడే యూ షుడ్ బీ హ్యాపీ. అదేవిధంగానే మ్యారేజ్ అనేది ఏంటంటే చాలామందికి ఏంటి ఇట్స్ ఎక్స్పెన్సివ్ టర్మ్స్. యాక్చువల్గా ఈ స్కీమ్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తే ఇట్ విల్ బీ డ్రాస్టికల్ అండి. వద్దు, ఇది కొద్దిగా కాంట్రా రివ్యూస్ ఉంటుంది, ఆప్టిమిస్టిక్ ఐడియాలజీ నాది. సో అందువల్ల కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, సో వద్దు. సో బట్ ఇక్కడ స్కీమ్ ఏంటంటే డాటర్ వెడ్డింగ్ సెరమనీ కోసం చాలా వరకు ఏంటంటే ఖర్చు అయిపోతుంది, కాబట్టి వాళ్ళకు ఏంటంటే సాయంగా అనేసి గవర్నమెంట్ అనేది పెళ్లి కానుక ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే బ్రైడ్ మస్ట్ బి ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళుగా ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వేరే స్టేట్లు తెలంగాణ వాళ్ళకంతా ఇయ్యరు కదండి, ఏపీ వాళ్ళకే ఇస్తారు. అలాగే 18 సంవత్సరాలు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఆ మహిళకు కంప్లీట్ అయి ఉండాలి. గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు వచ్చేసి 21 సంవత్సరాలు వచ్చేసి ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. వెడ్డింగ్ డేట్ ఎప్పుడు పెళ్లి జరుగుతుందో ఆ డేట్కి అంతా కూడా. అలాగే తరువాత ఎవరైతే ఈ యొక్క పెళ్లి కానుకకి అర్హత పొందుంటారంటే ముఖ్యంగా అంటే వాళ్ళ కుటుంబ ఆదాయం అనేది 2 లక్షల కంటే కూడా తక్కువగా ఉండాలి. అండ్ బ్రైడ్ షుడ్ బి బిలో ద పవర్టీ లైన్ అంటే పేదరికంలో వైట్ కార్డ్ పొంది ఉండాలి, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ ఉండాలి, అప్పుడు వాళ్ళకి అర్హత ఉంటుంది అనమాట. అలాగే మ్యారేజ్ టైప్ దేనికి అర్హత అంటే ఫస్ట్ మ్యారేజెస్కి మాత్రమే అర్హత ఉందన్నమాట. ఇవి చాలా సెన్సిటివ్, ఎందుకంటే విడోస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెకండ్ మ్యారేజెస్ కానీ వాళ్ళందరికీ కూడా అంటే అర్హత లేదు. బట్ ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ ఫర్ విడోస్ ఇక్కడ చూడండి ఫస్ట్ టైం మ్యారేజెస్కి అర్హత ఉంది, అలాగే విడోస్కి కూడా అర్హత ఉందన్నమాట. సో నెక్స్ట్ చూడండి, మ్యారేజ్ లొకేషన్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోగానే పెళ్లి జరగాల. ఏ తెలంగాణలోని హైదరాబాద్లోని ఎక్కడైనా పెళ్లి జరిగిందంటే అర్హత లేదు, ఎందుకంటే అక్కడ వెరిఫై చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి గ్రామ స్థాయిలో ఉన్న వరకు వచ్చేసి అట్లీస్ట్ 5 క్యాలెండర్ డేస్ బిఫోర్ ద వెడ్డింగ్ ఆఫ్ మండల్ మహిళా సమాఖ్య వెలుగు ఆఫీస్. మనకు తెలుసు కదా వెలుగు ఆఫీస్ అంటారు కదా, దాన్ని మండల్ మహిళా సమాఖ్యాస్ అంటారు. అక్కడ ఏంటంటే గ్రామ స్థాయిలో వచ్చేసి 5 రోజుల ముందు అంటే పెళ్లి కంటే కూడా 5 రోజుల ముందే ఏంటి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది పొందాలి. ఊరికే పెళ్లి కానుకుంటే ఇచ్చేయండి, సో దానికి రిజిస్ట్రేషన్. అలాగే అర్బన్ సిటీలో అయితే మెప్మా మున్సిపాలిటీ కమిషన్లో మెప్మా సపరేట్ ఇది ఉంటుంది, అక్కడ పోయేసి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పెళ్ళికి 5 రోజుల ముందు అంటే ఖచ్చితంగా ఇంకో నెల ముందు కూడా చెప్తారు జనరల్గా, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మీకు ఆధార్ కార్డు కానీ బోత్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ బర్త్ సర్టిఫికేటు, 10th సర్టిఫికేటు, వెడ్డింగ్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేటు, ఫోటో ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పెళ్ళైన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలి, అవి కూడా సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా లీగల్ డీటెయిల్స్ ప్రొసీడ్ అవ్వాలి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ పెళ్లి కానుకకి అర్హత అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ పెళ్లి కానుక అనేది ఒక్కొక్క కేటగిరీ ప్రజలకు వచ్చేసి వేరే వేరే కేటగిరీలో అమౌంట్స్ అనేది కలిగిస్తారు. ఎందుకంటే కొందరికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కొందరికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కొందరికి బీసీ వెల్ఫేర్, మైనారిటీ, ఇలా ఒక్కొక్కరు ఉన్నారు కదా, వాళ్ళు డిఫరెంట్ అమౌంట్స్ అనేది ఇస్తారనమాట. సో అంటే ఇన్సెంటివ్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి మనం చక్కగా తెలుసుకుందాం. కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే మీకు కనిపిస్తుంది అనుకుంటాను. హోప్ ఇట్స్ క్లియర్లీ విజిబుల్ అనుకుంటాను. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ పెళ్లి కానుక ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి వచ్చేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 40,000 రూపీస్ ఇస్తారు. అలాగే వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎస్సీ మరియు ఇంటర్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నారు అంటే అప్పుడు 75,000 అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఎక్కువగా పెళ్లి కానుక ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే
చూడండి, వైఎస్ఆర్ పెళ్లి కానుక గిరిపుత్రిక. సో అంటే ఈ ట్రైబల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో దాన్ని గిరిపుత్రిక అంటారు. సో వారికి వచ్చేసి 50,000 ఇస్తారు. అలాగే ఎస్టీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి వచ్చేసి 75,000 ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఎస్సీకి పెళ్లి కానుక 40, ఎస్టీకి పెళ్లి కానుక 50, అలాగే ఇంటర్ కాస్ట్కి ఇద్దరికి సేమ్ అనమాట. అలాగే బీసీ వారికి పెళ్లి కానుక వచ్చేసి బీసీ వెల్ఫేర్ ఇస్తారు, వాళ్ళు 35,000 ఎలిజిబుల్. అలాగే బీసీలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే 50,000 ఇస్తారు. అలాగే చూడండి, పెళ్లి కానుక మైనారిటీస్ అంటే ముస్లిమ్స్కి వచ్చేసి దుల్హన్ స్కీమ్ అంటారు దీన్ని. ఈ దుల్హన్ స్కీమ్లో 50,000 రూపీస్ దాకా ఇస్తారు. అలాగే డిఫరెన్షియల్ ఏబుల్ ఎవరైనా ఉన్నా కానీ మనకి 1 lakh అనేది ఇస్తారు. అలాగే నెక్స్ట్ అంటే ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ తరపు నుంచి కూడా, అంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంటే కట్టడ పనులు గురించి చేస్తాం కదా, వాళ్ళకంటూ సపరేట్ ఒక రిజిస్టర్డ్ కార్డ్స్ కూడా గుర్తింపిస్తారు. అలా ఉన్న వారికి వచ్చేసి 20,000 రూపీస్ దాకా ఏంటంటే పెళ్లి కానుక అనేది ఇస్తారు. సో ఇది డిఫరెంట్ అర్హత పొందిన వాళ్ళకంతా కూడా ఇస్తున్న ఈ యొక్క స్కీమ్స్ అనమాట. చాలా చక్కగా నీట్గా క్లియర్గా మనం ఏంటంటే ఈ పెళ్లి కానుక స్కీమ్ అంటే ఏంటి, ఎవరికి అర్హత ఏంటి అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నెక్స్ట్ స్కీమ్స్ అనేది నేను చేస్తాను. అంటే ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా మనకి యాక్చువల్గా ఏంటంటే నేను రెడీ చేసిన స్లైడ్స్ ఏంటంటే 38 స్లైడ్స్ ఉన్నాయి. మనము ఇంకా ఇప్పుడు 40 minutes క్లాస్ అయింది కదా, నెక్స్ట్ క్లాస్ అని చేసి నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో డోంట్ వరీ, కీప్ ఫాలోయింగ్. సో మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అంతా కూడా ఇంకా నీట్గా ఫాలో అవుతుందండి. ఇదే వీడియోస్ నేను షార్ట్ చేసి ఒక్కొక్క సబ్ హెడ్డింగ్తో అంటే ఏ స్కీమ్స్ సపరేట్గా అనేది అవి కూడా నేను చేస్తాను అనమాట. వీ కెన్ లుక్ ఓవర్. వీలైతే నేను షార్ట్స్ రూపంలో ఉన్న చేయడానికి ట్రై చేస్తాను, ఇంకేదైనా చేద్దాం. సో అది పర్లేదు. ఇంకోటి ఏంటంటే, సో మన ఛానల్ వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వీలాగు, ఎంటర్టైన్మెంటు, డ్యాన్స్, కామెడీ వీడియో కాదు. సో ఇది ఒక మనకి ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది మనం మేక్ చేస్తాం. సో మిగతా కంటెంట్ మేక్ చేయడానికి చాలా రిలాక్స్గా, ఏమీ ఆలోచన లేకుండా, చదువు లేకుండా ఏమున్నా కానీ మనం చేసుకోవచ్చు. బట్ దిస్ నీడ్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టెక్నికల్. ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, డెలివరీ ఉండాలి, తర్వాత వీడియో వర్క్స్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, తర్వాత ఏంటంటే చాలా ఉండాలి. అంటే మనకి ఎకనామికల్గాను యూట్యూబ్ అనేది దీంట్లో సపోర్ట్ రాదు, అస్సలు రాదు. తర్వాత ఏంటంటే ఇవి కాకుండా ఏంటంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఒక వ్యక్తి వచ్చేసి మల్టిపుల్ థింగ్స్లో ఎఫర్ట్ వేయాలి. సో ఇదే నేను బయట పోయి ఒక ఆఫ్లైన్ క్లాస్ చెప్పానంటే మంత్లీ నాకు ఇన్కమ్ వచ్చేసి అసలు యూట్యూబ్లో రాదనుకోండి. ఇట్స్ వెరీ గుడ్ దట్ ఐ కెన్ లీడ్ వెరీ హ్యాపీ లైఫ్. సో అంతే కదా. సో స్టూడెంట్ ఇంటరాక్షన్లో చాలా ఉంది. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఈ యూట్యూబ్లో మనం ఏంటంటే ఎంతో ఎఫర్ట్ పెట్టి చెప్తున్నాం కాబట్టి సపోర్ట్ పెరుగుతూ వచ్చిందంటే అప్పుడు మనం ఏంటంటే ఈ ఇనిషియేటివ్ని ఇంకా క్వాలిటేటివ్గా తీసుకెళ్ళచ్చు. అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్స్ అనేది వేయచ్చు. సో లేదంటే ఏంటంటే ద ఎఫర్ట్స్ విల్ బి వెయింగ్ అనమాట. సో ఈవెన్ ఒక్క వీడియో తీయాలంటే కూడా ఇట్ విల్ టేక్ అవర్స్ ఆఫ్ వర్క్. ఎందుకంటే కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ని మనం ఆర్గనైజ్ చేయాలి, ఆర్గనైజ్ చేసిన తర్వాత అన్నీ డెలివరీ చేయాలి, ఆ డెలివరీ చేసిన దాన్ని మనం ప్రాసెసింగ్ చేసి వీడియో అప్లోడింగ్ అన్నీ కూడా చేయాలి. సో అందువల్ల ఇట్స్ అ టఫ్ జాబ్, బట్ స్టిల్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద స్టూడెంట్స్. నేను ఈ ఛానల్ మాత్రం ఏంటంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్గానే నా ఎఫర్ట్స్ అన్ని వేస్తున్నాను. సో కీప్ సపోర్టింగ్ అనమాట. మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏంటంటే కమెంట్ చేస్తుండండి. సో ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ వర్డ్స్ అనేది అంటే ఇట్ విల్ సపోర్ట్ మోర్ అండ్ టు వర్క్ ఆన్ ద సబ్జెక్ట్ అనమాట. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. విల్ బీ జాయినింగ్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్ ఆఫ్ దిస్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట.